హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి శ్రావణ మాసం మొదలైపోయింది. మరి ఈ శ్రావణ మాసంలో ఆడవారంతా ఎంతో అంగరంగ వైభవంగా వరలక్ష్మి పూజను జరుపుకుంటూ ఉంటారు. ఈ మాసంలో మాత్రం నదీ స్నానం అనేది మనం చేయకూడదు. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి నీరంతా కూడా కొత్త నీరు వచ్చేస్తుంది. అప్పుడు ఆ నీటిలో స్నానం చేస్తే మనకి అనారోగ్య ప్రభావం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో నదీ స్నానాలు అనేది చేయరు. ఇక తెలుగు ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. శౌనకాది మహర్షులకు సూత మహాముని చెప్పినదే స్త్రీలకు సౌభాగ్యవంతమైనది పూర్వ ధనరాశులను ఇచ్చేది వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మీదేవి చారుమతికి కలలో కనిపించి శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం పూజించమని చెప్తుంది. చారుమతి సకల విధి విధానాలతో వరలక్ష్మి వ్రతం పూర్తి చేసి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లుమని మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగలాడాయి. మూడవ ప్రదక్షిణ చేయగానే ముత్తైదువులంతా సర్వాభరణ భూషితులయ్యారు. ఆ పట్టణమే ఘనకనక వస్తువాహనాలతో నిండిపోయింది. ఈ వ్రతం చూసిన సకల శుభాలు సిద్ధిస్తాయని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ మాసంలోనే రక్షాబంధనోత్సవం. ఇదే అన్నా చెల్లెళ్ళ అనురాగ పండుగ. అలాగే ఈ మాసంలోనే కృష్ణాష్టమి కూడా వచ్చేస్తోందండోయ్. శ్రావణ మేఘాలు పరవశంతో పరుగులు తీస్తున్న ఈ సమయంలోనే శ్రీకృష్ణుడు జన్మించాడు. రైతులు ఎద్దులకు ఆవులకు పూజించే పోలాల అమావాస్య కూడా ఈ మాసంలోనే. మరి విన్నారు కదా శ్రావణ మాసంలో మనకు వచ్చేటటువంటి పండుగలు ఏంటో. మరి ఇంకెందుకండి, సిద్ధమైపోండి.